హలో వాట్సాప్ గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. అసలు థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎందుకు మొదలైందో తెలుసుకునే ముందు సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అసలు ఎక్కడ ఎండ్ అయిందో ఒకసారి చూద్దాం. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం అటు టిప్పు సుల్తాన్ ఇటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్యన జరిగిన మ్యాంగ్లూర్ ఒప్పందంతో 1784 సంవత్సరంలో ముగిసింది. కరెక్ట్గా మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అంటే 1790 సంవత్సరంలో మళ్ళీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు టిప్పు సుల్తాన్కి గొడవ మొదలైంది. మన సినిమాలల్లో విలన్ హీరో వెనకాల ఎట్లా పడతాడో సేమ్ అట్లనే మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మైసూర్ సంస్థానాన్ని అస్సలు విడిచిపెడతలేరు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు టిప్పు సుల్తాన్కి మధ్యన మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ఎపిసోడ్ని లాస్ట్ వరకు చూడండి. మన మైసూర్ సామ్రాజ్యానికి దక్షిణ సరిహద్దు భాగంలో అనుకొని కొచ్చిన్ సామ్రాజ్యం ఉంది. ఈ కొచ్చిన్ సామ్రాజ్యంపై మన టిప్పు సుల్తాన్ దండెత్తి కొచ్చిన్ సామ్రాజ్యాన్ని తన కంట్రోల్లో తెచ్చుకుంటాడు. సో ఇప్పుడు కొచ్చిన్ రాజు తరచూ మన మైసూర్ సంస్థానానికి బహుమతులు పంపించేటోడు. కొచ్చిన్ సామ్రాజ్యాన్ని తన కంట్రోల్లో తెచ్చుకున్న టిప్పు సుల్తాన్ కన్ను ఇప్పుడు కొచ్చిన్నే అనుకునున్న ట్రావెన్కోర్ సామ్రాజ్యంపై పడింది. ఈ ట్రావెన్కోర్ సామ్రాజ్యానికి రాజే ధర్మరాజా. మన ధర్మరాజా ఏమనుకుంటాడంటే ఆల్రెడీ టిప్పు సుల్తాన్ కొచ్చిన్ సామ్రాజ్యం పైన అటాక్ చేసి తన అదుపులో ఉంచుకున్నాడు. అతని నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ట్రావెన్కోరే. సో నేను కొంచెం అలర్ట్గా ఉండాలి అని డిసైడ్ అవుతాడు. మన ల్యాండ్ని ఎవరైనా కబ్జా చేయడానికి చూస్తున్నారు అంటే వెంటనే మనం ఏం చేస్తాం, మన ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తాం. సేమ్ ధర్మరాజా కూడా అట్లనే చేసిండు. కొచ్చిన్కి మరియు ట్రావెన్కోర్కి మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలో ఒక పెద్ద గోడను నిర్మించడం స్టార్ట్ చేసిండు. ధర్మరాజా నిర్మిస్తున్న ఈ గోడనే నెడుం కోట లేదా ట్రావెన్కోర్ లైన్స్ అని అంటారు. సరిహద్దు ప్రాంతంలో గోడ కట్టడం స్టార్ట్ అవుతుంది, కానీ మధ్యలో 2 కోటలు అడ్డొస్తాయి. ఆ 2 కోటలే, ఒకటి జల్కోటల్, ఇంకొకటి క్యాననూర్. ఈ 2 కోటలు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయని ధర్మరాజా తెలుసుకుంటాడు. ధర్మరాజాకు వెంటనే ఒక ప్లాన్ వస్తుంది. ఒకవేళ నేను ఈ 2 కోటల్ని కనుక కొనుక్కుంటే నా సరిహద్దు ప్రాంతాన్ని ఇంకా బాగా కాపాడుకోవచ్చు అని ధర్మరాజా అనుకుంటాడు. వెంటనే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని ఆ 2 కోటల్ని ధర్మరాజా కొనుక్కుంటాడు. మనం కొనుక్కున్న ల్యాండ్లకు వేరే వాడెవడైనా ఒక్క గజం లోపలికి వచ్చినా మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. సేమ్ ఇట్లనే మన స్టోరీలో కూడా జరిగింది. ధర్మరాజా నిర్మిస్తున్న ఈ నెడుంకోట గోడలు తన ట్రావెన్కోర్ సరిహద్దు దాటి కొంచెం కొచ్చిన్ లోపలికి వెళ్ళిపోయినాయి. కొచ్చిన్ ప్రాంతం టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉంది కాబట్టి ఈ విషయం వెంటనే టిప్పు సుల్తాన్కి తెలుస్తుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టిప్పు సుల్తాన్కి ట్రావెన్కోర్పై అటాక్ చేయడానికి ఒక అవకాశం రానే వచ్చింది. కానీ ట్రావెన్కోర్ రాజైన ధర్మరాజా అస్సలు భయపడాడు. ఎందుకంటే ధర్మరాజా వెనకాలన్నది ఎవరో తెలుసా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వెంటనే టిప్పు సుల్తాన్కి ఒక వార్నింగ్ ఇస్తారు. నువ్వు గనక ధర్మరాజుపై యుద్ధానికి వస్తే అది మా మీద యుద్ధానికి వచ్చినట్టే అని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టిప్పు సుల్తాన్కి చెప్తారు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాటలు పట్టించుకొని టిప్పు సుల్తాన్ మాత్రం 1790 సంవత్సరంలో ట్రావెన్కోర్పై యుద్ధానికి వెళ్తాడు. ఈ కారణం చేతనే మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది 1790 సంవత్సరంలో టిప్పు సుల్తాన్కి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యన మొదలవుతుంది. ఈ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున నాయకత్వం వహిస్తాడు జనరల్ మీడోస్. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు మామిడి తోటలో విలన్ని మరియు అతని అనుచరులను ఎట్లయితే ఓడిస్తాడో సేమ్ అట్లనే మన టిప్పు సుల్తాన్ కూడా జనరల్ మీడోస్ మరియు అతని సైన్యాన్ని తరిమి కొడతాడు. ఈ దెబ్బకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ క్యాంప్లో కొంచెం నర్వస్నెస్ ఉన్నా తమ స్టార్ ప్లేయర్ ఒకడు బరిలోకి దిగబోతున్నాడు అని తెలిసి చాలా ఆనందంగా ఉన్నారు. అతనే లార్డ్ క్యాన్వాలిస్. అవును, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ క్యాన్వాలిస్ స్వయంగా టిప్పు సుల్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి 1791లో బరిలోకి దిగుతాడు. లార్డ్ క్యాన్వాలిస్కి విపరీతమైన తెలివితేటలున్నాయి. సో అతను వెంటనే ఏం చేసిండంటే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మరాఠాలు మరియు నిజాంలు మైసూర్ సంస్థానానికి సపోర్ట్ చేశారు కాబట్టి ఈసారి వాళ్ళిద్దరిని మైసూర్ సంస్థానానికి దూరంగా ఉంచాలి అని చెప్పేసి అటు మరాఠా సామ్రాజ్యాన్ని మరియు ఇటు నిజాం సామ్రాజ్యాన్ని ఇద్దరిని పిలిచి చర్చలు జరుపుతాడు. ఈ చర్చల్లో ఏమని చెప్తాడంటే మనం మైసూర్ సంస్థానంపై అటాక్ చేద్దాం, మైసూర్ సంస్థానంలో ఎన్నైతే ప్రాంతాలు మనం గెలుచుకుంటున్నామో వాటిని సరి సమానంగా పంచుకుందాం అని చెప్పేసి లార్డ్ క్యాన్వాలిస్ మరాఠాలకు మరియు నిజాంలకు ఒక ఆఫర్ ఇస్తాడు. మన మరాఠాలు మరియు నిజాంలు వాళ్ళిద్దరు ఎట్లా అంటే ఐపీఎల్ ప్లేయర్స్ లాంటి వాళ్ళు. ఐపీఎల్లో వాళ్ళ ధర ఎక్కడెక్కువ పలికితే అటే వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు మరాఠాలు మరియు నిజాంలు ఇద్దరు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి చేతులు కలుపుతారు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం గూటిలోకి మరాఠా సామ్రాజ్యం మరియు నిజాం సామ్రాజ్యం ఇద్దరు చేరిపోతారు. కానీ మన టిప్పు సుల్తాన్ మాత్రం సోలో అయిపోతాడు, అంటే సింగిల్ అయిపోతాడు. అతనితో ఇప్పుడు మిగిలినది కేవలం అతని 2 కొడుకులు మాత్రమే. వాళ్ళు కూడా చాలా చిన్న పిల్లలు. టిప్పు సుల్తాన్ పరిపాలిస్తున్న
మైసూర్ సంస్థానానికి రాజధాని అయిన శ్రీరంగపట్టణాన్ని గనక మనం కైవసం చేసుకుంటే ఖచ్చితంగా టిప్పు సుల్తాన్ ఓడించవచ్చు అని చెప్పేసి లార్డ్ క్యాన్వాలిస్ ఒక పథకం పన్నుతాడు. ఆ పథకం ప్రకారం ముందు అంబర్ ప్రాంతాన్ని, తర్వాత వెల్లూరు ప్రాంతాన్ని, ఆ తర్వాత బెంగళూరు ప్రాంతాన్ని ఫస్ట్ కైవసం చేసుకుంటాడు. 1791 సంవత్సరంలో బెంగళూరు ప్రాంతాన్ని కైవసం చేసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇప్పుడు శ్రీరంగపట్నం చాలా దగ్గరలో ఉంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి శ్రీరంగపట్టణాన్ని కైవసం చేసుకోవడం అంత ఆషామాషి విషయమేం కాదు. 1792 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు టిప్పు సుల్తాన్కి మధ్యన శ్రీరంగపట్టణం వద్ద భీకరమైన యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో ఆల్మోస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఓడిపోతున్నారు అనే టైంకి అటు మరాఠాలు మరియు నిజాంలు వీళ్ళతో ఏకమయ్యారు కదా, వాళ్ళు తమ సైన్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి పంపిస్తారు. వాళ్ళు పంపించిన సైనికులను యూజ్ చేసుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టిప్పు సుల్తాన్ని శ్రీరంగపట్టణం వద్ద ఓడిస్తారు. ఈ ఓటమి తర్వాత 1792 సంవత్సరంలో ఇక టిప్పు సుల్తాన్ చేసేదేం లేక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో శ్రీరంగపట్టణం వద్ద ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఒప్పందాన్ని శ్రీరంగపట్టణం ఒప్పందం అని అంటారు. ఇది జరిగింది 1792 సంవత్సరంలో. ఈ ఒప్పందం ప్రకారం టిప్పు సుల్తాన్ తన మైసూర్ సంస్థానంలోని సగం భాగాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కోల్పోవాల్సి వస్తుంది. కృష్ణా నది నుంచి పెన్నా నది మధ్యనున్న ఆ భూభాగాన్ని అటు నిజాం నవాబులకు, తుంగభద్ర పరివాహక ప్రాంతాన్ని మరాఠాలకు మరియు దిండిగల్, మలాబార్, బారామహల్ ప్రాంతాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి టిప్పు సుల్తాన్ రాసిస్తాడు. అంతేకాకుండా ఈ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 3 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, దీన్ని టిప్పు సుల్తాన్ తన మైసూర్ ఖజానా నుంచే చెల్లించాలని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక కండిషన్ పెడతారు. టిప్పు సుల్తాన్ మాత్రం తన ఖజానాలో కేవలం 1.5 కోట్లు మాత్రమే ఉన్నాయని, మిగతా 1.5 కోట్ల రూపాయలను తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రూపంలో చెల్లిస్తానని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో చెప్తాడు. టిప్పు సుల్తాన్ చెప్పిన ఈ మాటలకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కాసేపు ఆలోచించి, సరే నువ్వు మిగతా 1.5 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్స్లోనే చెల్లించు, కానీ అప్పటి వరకు నీ 2 చిన్న కుమారులు మా దగ్గరనే ఉంటారు అని చెప్పేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టిప్పు సుల్తాన్ 2 చిన్న కుమారులను తమ వెంబడి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా 1792 సంవత్సరంలో శ్రీరంగపట్నం ఒప్పందం తర్వాత 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.